ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మెంత ఆకుకూర పప్పు చేస్తున్నానండి నా స్టైల్లో. ఇదిగోండి ఆకుకూర ఒక కట్టే వేస్తున్నాను అనమాట. ఇంకా అడుగున కాడలు సపరేట్ కట్ చేసుకుంటున్నాను, అంటే ఎందుకంటే చాలా మడ్డిగా ఉంటాయన్నమాట. ఈ వేర్లు ప్లాంటింగ్ చేసినా రావు మెంత ఆకుకూర మాత్రం. సో అందుకని కాడలు పడేస్తున్నాను, ఎందుకంటే మెంతులు వేస్తే మనకి ఈజీగా మెంతికూర వచ్చేస్తుంది. తర్వాత 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నానండి. తర్వాత ఈలోపు కాడలన్నీ దూచేసాను అనమాట మెంతాకుది సపరేట్గా. ఇంకా తర్వాత అవన్నీ కట్ చేసి దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా మెంతాకు కూడా ఒక 3 సార్లు మట్టి లేకుండా కడిగి క్లీన్ చేసుకున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ అడుగుని పెట్టేశాను. ఈ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశానండి, అందుకని నేను పైన చూపిస్తున్నాను. ఇంకా కడిగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, చూసారా అంతే. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ పప్పు చారులా అయిపోతుంది, మెంతాకూర పప్పులా చారులా అయిపోతుంది అనమాట. ఇంకా ఒక 5 విజిల్స్ సిమ్లో ఉడకబెట్టేశానండి. చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసాను, చిన్నదే. చక్కగా మెదుపుకోవాలన్నమాట. మెదిపి ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇంకా దానిలో కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టిద్ది, అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మెదుపుకోవాలండి పప్పు గుద్దుతో. ఇదిగోండి, ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ ఆగి కారం యాడ్ చేసుకోవాలండి, వెంటనే యాడ్ చేయకూడదు. ఓకేనా గైస్? ఇంకా మా ఛానల్లో చాలా పప్పు రెసిపీలు కూడా ఉన్నాయి కాంబినేషన్స్తో. మెంతికూర, పొనగంటి కూర అండ్ పాలకూర పప్పు, తోటకూర పప్పు అంటే కాంబినేషన్స్. అలా యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా గైస్? అండ్ మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్, నాన్ వెజ్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి సపోర్ట్ చేయండి గైస్. ఇదిగోండి చక్కగా ఇలా మెదుపుకున్న తర్వాత ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. పప్పు గుత్త మెదిపితే ఏంటంటే ఇంకా ఏమైనా పప్పు బద్దలు ఉన్నా చక్కగా మెదిపోతాయి, ఇదైపోతుంది. ఇంకా కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి స్పైస్ కోసం. ఇంకా అది కూడా ఒక్కసారి కలుపుకొని ఇంకా పోపు పెట్టుకోవడమే అనమాట. మనం తాలింపుకి రెడీ చేసుకోవడమే. మెయిన్ తాలింపు వేసేటప్పుడు వెల్లుల్లిపై వేగితేనే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారా పప్పు గుత్త చక్కగా పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. నేను సిమ్లోనే కుక్కర్ పెడతాను. ఇవ్వండి, ఇంకొక పక్కన స్టవ్ అంటించుకొని చిన్న కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను, ఒక గరిట ఆయిల్ వేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ చక్కగా దంచుకొని యాడ్ చేసుకున్నాను. ఇంకా తాలింపులు తెలిసిందే కదా, జీలకర్ర, ఆవాలు, చాయమినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి, కుదిరితే కొంచెం కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు, లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పప్పులోనే సర్వ్ చేసుకోవాలి అనుకుంటే కనుక. ఇదిగో మంచిగా తాలింపు వేగిన తర్వాత పప్పులోకి యాడ్ చేయండి. కొంచెం కలర్ మారాలి వెల్లుల్లిపాయ అనేది. ఇదిగోండి చూసారా, కలర్ మారిన తర్వాత ఇలా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మెంతికూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ బాయ్.